శ్రీకాకుళం జిల్లా పలాస మండల టీడీపీ అధ్యక్షుడు నాగరాజు హత్యాయత్నం కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హత్యకు రెక్కి నిర్వహించిన బీహార్కి చెందిన సుఫారీ గ్యాంగ్ సభ్యులను, వారిని పురమాయించిన పలాసకు చెందిన కోర్మాపు ధర్మారావు, అతని అనుచరులను అరెస్ట్ చేశారు పోలీసులు. నాగరాజుతో ఉన్న వ్యక్తిగత గొడవలు, ఆధిపత్య పోరు, రాజకీయ వైరం, సివిల్ తగాదాలతోనే హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు విచారణలు తెచ్చారు. ఈ కేసులో 17 మంది నిందితులు ఉండగా ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేసినట్లు, మిగిలిన వారి కోసం గాలింపు జరుపుతున్నట్లు తెలిపారు. దీని వెనుక ఇంకా ఎవరి హస్తం ఉందనే విషయంపై దర్యాప్తు జరుగుతున్నామన్న టెక్కలి డీఎస్పీ వెంకటప్పారావుతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఉన్న శ్రీకాకుళం జిల్లాలో బీహార్ సుపారీ గ్యాంగ్ అయితే అల్చల్ చేసింది. అయితే ఏదైతే పలాస మండలం సంబంధించిన ఒక టీడీపీ నాయకుడు హత్యలో పార్టిసిపేట్ చేసిన సుపారీ గ్యాంగ్ ని ముందుగానే గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకున్నారు పలాస పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పీ గారు వెంకటప్పారావు గారు మనతో పట్టున్నారు. సార్ నమస్తే సార్. చాలా సాక్షికంగా ఈ రోజు ఒక ప్రాణాన్ని కాపాడారు. అసలు ఏంటి సుపారీ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? పలాస మండలం సంబంధించి చిన్నబాడం అనే విలేజ్ ఉంది. ఇందులో బడ్డ నాగరాజు మరియు కోరమాపు ధర్మారావు, అంపోలు శ్రీను, ఇంకా ఒక 10 మంది వరకు వాళ్ళు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం వరకు వీళ్ళంతా కూడా ఒక కాన్స్పిరసీ చేశారు. ఎందుకంటే బడ్డ నాగరాజుతో ఉన్న వైరం భూతగాదాలు అయితేనేమి, రియల్ ఎస్టేట్ అయితేనేమి, వాళ్ళు కుటుంబ తగాదాలు సంబంధించేది, కానీ ఒకరికొకరు ఇన్వాల్వ్ అవడం వల్ల ఏంటంటే రైవలరీ అనేది బాగా ఉంది. ఆ రైవలరీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సఫారీ గ్యాంగ్ని, ఈ బీహారీ గ్యాంగ్ని హైర్ చేసి చంపితే తనకి వాళ్ళ మీదకి ప్రత్యక్షంగా రాదు అనే ఉద్దేశంతో ఏంటంటే ఒక తప్పుడు ఆలోచనతో వాళ్ళలోనే బీహారు అండ్ అదర్ స్టేట్స్లోని బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల చేత ఒక ప్లాన్ చేశారు. అంటే ఒక గ్యాంగ్ని కన్సల్ట్ చేశారు. ఆ గ్యాంగ్ని కన్సల్ట్ చేయగా ఈ బీహారీ గ్యాంగ్ సభ్యులు 5 సభ్యులు ఏంటంటే ఈ ఆపరేషన్కి ఒప్పుకున్నారు. ఈ 10 lakhs డీల్కి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సార్, మనం చూసుకుంటే ముంబై లాంటి మాఫియాలో అలాంటి దగ్గర మనం చూసుకుంటే ఇలాంటి వెపన్స్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ప్రశాంత్ మన శ్రీకాకుళం, అందులో పలాసలో మీరు చేసిన డిస్ప్లే చూస్తుంటే కూడా ఏదో పెద్ద మాఫియా వారు జరుగుతుందేమో అన్న ఊహాగానాలు మనకు కనిపించేవి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే 10 లక్షల డీల్కి ఇంత బాగా ఈ వెపన్స్ సమకూర్చడం అనేది అసలు జరుగుతుందంటారా? అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా 10 లక్షలు అనేది అది ఒక పెద్ద ఫిగరే అనిపిస్తుంది. కానీ ఏంటంటే నేరస్తులందరూ మనిషి ఒక ₹1,00,000 చెప్పని వీళ్ళంతా పూలప్ చేసుకోవాలని ఒక కాన్స్పిరసీ చేసుకుని ఏంటంటే ఈ వ్యక్తిని ఏమైనా హత్య చేస్తే టీడీపీలో వాళ్ళకి ఎదురు లేకుండా, వాళ్ళకి పార్టీకి ఎదురు ఆ పార్టీ సభ్యులు ఎవరు కూడా ఎంత డామినేటింగ్ పర్సన్స్ లేరు. సో వారి హల్చల్ నడుస్తుందని వైసీపీ యొక్క కార్యకర్తలు, వీళ్ళు ప్రజెంట్ ముద్దాయిలు అందరూ కూడా వైసీపీ ఫాలోవర్స్ అందరూ కూడా. సో ఇక్కడ పార్టీ డామినేషన్ ఒకటి ఆధిపత్యం తగ్గించాలని, వారు విలేజ్లో కూడా డామినేట్ చేయాలని, వాళ్ళ బిజినెస్లో కూడా ఇతను కలు చేసుకోకుండా ఉంటాడు, ఇంక పైన తన ఆధిపత్యం ఎలా అవుతుంది అని చెప్పేసి ఈ సఫారీ గ్యాంగ్ని వాళ్ళే డబ్బులంతా పూలప్ చేసుకొని వాళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా ఈ గ్యాంగ్ని ఎంగేజ్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళకందరికీ అన్ని విధాలుగా సపోర్ట్ చేసి వెహికల్స్ ఇచ్చారు, అకామిడేషన్ ఇచ్చారు, సో లాడ్జీలు తీశారు. ఇలా అన్ని రకాలైన సహకరించి వాళ్ళకి ఈ ఆపరేషన్కి వీళ్ళు చేయడం అనేది అది ఒక అలవాటుని తీసుకొని వస్తే అది ప్రజల్లో అశాంతి అనేది చాలా వస్తుంది. ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ కేసుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా ఛేదించి వాళ్ళు పట్టుకుంటాము. ఈ వ్యవహారంలోని మా ఎస్పీ గారు చాలా చాకచక్యంగా మంచి ఆఫీసర్స్ తోటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని అంతటినీ ఫాలోఅప్ చేయించారు. మొత్తం సిబ్బంది, జిల్లా సిబ్బంది ఉన్న ఆఫీసర్స్ సిబ్బంది కూడా ఈ టెక్నికల్గా అన్ని రకాలుగా మనం స్టడీ చేసి రాత్రి వాళ్ళ యొక్క ఆచూకని కనిపెట్టాము, కేసు పెట్టడం జరిగింది. సార్, చూసుకుంటే ఒక మండల నాయకుడికి ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని కూడా రేపు పట్టే పరిస్థితి ఉంటుంది. ఈ పరంగా ఏమైనా లోకల్ ఎమ్మెల్యేలకు ఏమైనా ప్రొటెక్ట్ పెంచే పరిస్థితి ఏమైనా ఉందంటారు? ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఎమ్మెల్యేస్కి తప్పని గన్మెన్స్ ఇచ్చున్నారు. ఎందుకంటే ప్రతినిధులు కాబట్టి. అదేవిధంగా ఇంకా బిజినెస్ ఓరియంటెడ్గా కానీ, కేసుల పరంగా కానీ ఏదైనా రైవలరీ ఉన్నదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియకుండానే మేము నిఘా పెడతాం. ఇతనికి ప్రత్యేకమైన ఫోర్స్ ఇచ్చి మేము సెక్యూరిటీ ఇవ్వనప్పటికీ కూడా ఒక మండల స్థాయి అధికారికి మా యొక్క నిఘా కంపల్సరీగా ఏ వ్యక్తి టార్గెట్ అవ్వడానికి అవకాశం ఉంది, ఏ వ్యక్తుల మధ్య డిస్ప్యూట్ ఉంది, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఫ్యూచర్లో వస్తుందా అనేది ఎప్పుడు కూడా మేము నిఘా పెడతాం. అది వారు ప్రతిపక్షం అని ప్రభుత్వ పార్టీ ఎవరైనా పోలీసులకి అందరూ కూడా సమానంగానే మేము ట్రీట్ చేస్తాము.
ప్రజలే ముఖ్యం, ప్రజలకు సేఫ్టీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యం కాబట్టి ఆ విధంగా ప్రతి వ్యక్తి యొక్క థ్రెట్ని మేము దృష్టిలో పెట్టుకొని మా ఆఫీసర్ యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు వాచ్ చేయడం జరుగుతుంది. అది సైంటిఫిక్గా కూడా టెక్నిక్స్ మీద కూడా మేము అది కొన్నిసార్లు ఎవరి ద్వారా వచ్చింది ఎలా వచ్చింది చెప్పలేకపోవచ్చు, మీకు తప్పనిసరిగా వర్కౌట్ చేస్తాము, ప్రివెంట్ చేస్తాము. అందులో భాగమే మా ఎస్పీ గారి ఎఫర్ట్స్ భాగమే మేమంతా వర్కౌట్ చేశాము. ఈరోజు ఒక మేజర్ ఇన్సిడెంట్ని ప్రివెంట్ చేయడం జరిగింది. సార్, జనరల్గా పోలీస్ అంటే నేరం జరిగిన తర్వాత సంఘటన స్థలానికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు పలాసలో చూసుకుంటే నేరం జరగకముందే నేరాన్ని పసిగట్టి మరీ హంతకులను అయితే పట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ టీంలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? దీని వెనక కృషి ఏంటి అసలు మీ పోలీస్ సైడ్ నుంచి? అంటే ఇది టెక్నికల్గా చాలా వర్కౌట్ ఉంటుంది. ఏదైనా ఒక సమాచారం వచ్చిందంటే దాన్ని టెక్నికల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా యాక్చువల్గా జనరల్గా పబ్లిక్ పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తే వాటిని అది తప్పించుకొని ఎలా చేయాలనేది తెలుసుకుంటారు. సో టెక్నికల్ అసిస్టెన్స్ని అంతటిని కూడా అదేవిధంగా ఏ విధంగా వర్కౌట్ చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మా ఎస్పీ గారు ఇచ్చారు. దాని ప్రకారం మా క్రైమ్ టీమ్స్ అయితేనేమి, కాసిబగ్గ పోలీసులు అయితేనేమి, అదేవిధంగా జిల్లా నుంచి చాలామంది ఆఫీసర్లు ఇందులో సపోర్ట్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో వాళ్ళ అందరూ కూడా చేయబట్టికే మేము ఈరోజు ఈ సక్సెస్కి కారణం అవుతుంది. రాజకీయ కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? లోకల్ అపోజిషన్ పార్టీకి సంబంధించి ఎవరైనా విచారించారా? ఇందులో మనకి ముద్దాయిలందరూ పూర్తిగా ఇంకా దొరకలేదు. ఇప్పుడు దొరికినంత వరకు వచ్చిన సమాచారం ఏంటంటే ఏ వ్యక్తి ఉన్నా, అది ఆయన రాజకీయంగా ఉండండి, వ్యాపార పరంగా ఉండండి, ఎవరైనా వ్యక్తి పక్కాగా ఇందులో మాకు ఎవిడెన్స్ ఉంటేనే మేము చేయగలుగుతాము. ఆ విధంగా వస్తే ఏ స్థాయిలో ఉన్న అధికారినైనా, ఏ స్థాయిలో ఉన్న ప్రతినిధినైనా, ఏ స్థాయిలో ఉన్న వ్యాపారవేత్త అయినా వదిలిపెట్టేది అయితే ఏమీ లేదు. ఇది ఏదైతే పలాసలో సంబంధించి బీహారీ సుపారీ గ్యాంగ్ సంబంధించి అయితే ఆ కేసుని అయితే ముందుగానే పసిగట్టి పలాస పోలీసులు అయితే ఛేదించారు. అయితే మనం చూసుకుంటే గత 2 వారాలుగా కూడా ఏదైతే టీడీపీ సంబంధించిన ఒక పార్టీ నాయకుడిని హత్య ప్రయత్నంలో భాగంగా ఒక ప్లాన్ వేశారని దానికి సంబంధించి మిస్టరీగానే అయితే 2 వారాలుగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఎస్పీ ఆధ్వర్యంలో అయితే నిందితులను అయితే ప్రెస్ ముందు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అయితే ఏదైతే హత్యకు ప్రయత్నించిన వాడిని ముందుగానే పసిగట్టిన పోలీసులను కూడా ఏదైతే జిల్లా ప్రజలు కాకుండా పలాసకు సంబంధించిన ప్రజలు కూడా ఎప్రిషియేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా నేరం జరిగేటప్పుడు ఆ నేరానికి సంబంధించిన పాల్పడిన వాళ్ళ కదలికలను కూడా ప్రజలనేవి పోలీసులకి తెలియజేసిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడే ఇలాంటి వాళ్ళని కూడా పట్టుకునే పరిస్థితి కనిపిస్తుందని డిఎస్పీ అయితే చెప్పడం జరిగింది. పవర్ టు స్టూడియో.